హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ డై పెనట్రేషన్ టెస్ట్. దీన్నే మనం డిపి టెస్ట్ అంటారు. అదేవిధంగా చాలా మంది ఎల్పిఐ అంటారు, అంటే లిక్విడ్ పెనట్రేషన్ టెస్ట్ లేదా ఎల్పిఐ లిక్విడ్ పెనట్రేషన్ ఇన్స్పెక్షన్ లేదా పెనట్రేషన్ ఇన్స్పెక్షన్ అనేది. సో వాటికి చాలా పేర్లు ఉన్నాయి. ఇప్పుడు డై పెనట్రేషన్ టెస్ట్ డిపి టెస్ట్ ఎలా చేస్తారు అండ్ ఎందుకు అది వాడతారు అనేది మనం బేసిక్ మనం చూద్దాం. సో ఇప్పుడు ఇట్ ఈస్ వైడ్లీ అప్లైడ్ అండ్ లో కాస్ట్ ఇన్స్పెక్షన్ మెథడ్. సో డై పెనట్రేషన్ టెస్ట్ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు మన ఫ్యాబ్రికేషన్ లో. మరి ఆ వెల్డింగ్ జాయింట్లకి కంప్లీట్ గా మనం కావాల్సినంత విధంగా మనం ఇది వాడుకుంటూ ఉంటాం, డై పెనట్రేషన్ టెస్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకోసం? లో కాస్ట్, అది చాలా లో కాస్ట్ లో ఉంటుంది. అదేవిధంగా మనకి ఈజీగా కూడా మనం ఆ డై పెనట్రేషన్ టెస్ట్ అనేది ఆ వెల్డింగ్ జాయింట్ చేసుకొని దాని యొక్క డిఫెక్ట్ ఎలా ఉంది, పర్ఫెక్ట్నెస్ ఎలా ఉంది అనేది మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు చెక్ సర్ఫేస్ బ్రేకింగ్ డిఫెక్ట్స్. సో మనం మెయిన్ గా మనం చూసుకునేది ఏంటి, ఎందుకోసం మనం ఈ డై పెనట్రేషన్ టెస్ట్ చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు చెక్ సర్ఫేస్ బ్రేకింగ్ డిఫెక్ట్స్. ఏవైనా సర్ఫేస్ లో ఆ బ్రేకింగ్ డిఫెక్ట్స్ ఏవైనా ఉంటే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ డై పెనట్రేషన్ టెస్ట్ అనేది వాడుతూ ఉంటాం. సో ఇంకా చాలా రకాలుగా వాడుతూ ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఈ సర్ఫేస్ డిఫెక్ట్స్ లో వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఎల్పిఐ యూజ్డ్ టు డిటెక్ట్, ఎందుకోసం మనం ఈ లిక్విడ్ పెనట్రేషన్ ఇన్స్పెక్షన్ లేదా డై పెనట్రేషన్ టెస్ట్ చెక్ చేస్తున్నాము అనేది ఫస్ట్ది కాస్టింగ్ డిఫెక్ట్స్. అంటే కాస్టింగ్ లో ఏవైనా డిఫెక్ట్స్ ఉంటే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ డై పెనట్రేషన్ టెస్ట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఫోర్జింగ్ డిఫెక్ట్స్. సో ఫోర్జింగ్ లో కూడా మనకి డిఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఆ ఫోర్జింగ్ లో కూడా డిఫెక్ట్స్ వస్తే దానికి కూడా మనం ఈ డై పెనట్రేషన్ టెస్ట్ చేసి ఏవేవి డిఫెక్ట్స్ ఉన్నాయో మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్, వెల్డింగ్ సర్ఫేస్ డిఫెక్ట్స్. సో ఆల్రెడీ మనం అనుకున్నాం కదా, వెల్డింగ్ సర్ఫేస్ లో ఏవైనా డిఫెక్ట్స్ ఉంటే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి డై పెనట్రేషన్ టెస్ట్ అనేది చేస్తాం. అది ఏంటంటే హెయిర్ లైన్ క్రాక్స్, ఏవైనా క్రాక్స్ ఏమైనా ఉంటే దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి. అండ్ సర్ఫేస్ పోరోసిటీ, ఏవైనా పోరోసిటీ, ఆ సర్ఫేస్ లో పోరోసిటీ హోల్స్ ఏమైనా ఉంటే దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి. అదేవిధంగా లీక్స్ ఇన్ న్యూ ప్రొడక్ట్స్, ఏవైనా కొత్త ప్రొడక్ట్స్ లో దాని యొక్క లీక్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చూడడానికి కూడా మనం ఈ డై పెనట్రేషన్ టెస్ట్ అనేది మనం వాడతాము. అదేవిధంగా ఫ్యాటిగ్యూ క్రాక్స్ ఇన్ సర్వీస్ కాంపోనెంట్స్, ఏవైనా సర్వీస్ లో ఉన్న కాంపోనెంట్స్ సడన్ గా ఏమైనా లోడ్ వచ్చి ఏమైనా చిన్న క్రాక్ వస్తే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి డై పెనట్రేషన్ టెస్ట్ అనేది మనం చేస్తాము. సో ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. మెయిన్ గా నాకు తెలిసినంత వరకు ఉన్నవి మీకు చెప్తూ ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఈ డై పెనట్రేషన్ టెస్ట్ మనం చేస్తూ ఉన్నప్పుడు మెయిన్ గా మనకి 3 వాడతాము ఈ ప్రాసెస్ మొత్తంలో. అవి ఏంటంటే క్లీనర్ ఫస్ట్ది, 2 పెనట్రెంట్, 3 డెవలపర్. సో ఈ 3 కూడా చాలా ముఖ్యం ఈ డై పెనట్రేషన్ టెస్ట్ చేయడానికి. ఫస్ట్ది క్లీనర్, సెకండ్ది పెనట్రెంట్, 3వది డెవలపర్. సో వర్క్ స్పెసిమెన్ ఎలా ఉంటుంది కాబట్టి ఈ 3 దాంతో పాటు ఉంటే మనం ఈ టెస్ట్ అనేది చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ప్రొసీజర్ లోకి వెళ్దాం. ప్రొసీజర్ లోని మనం ఏదైతే ఆ వెల్డ్ జాయింట్ కానీ లేదా ఆ ప్రోడక్ట్ కాస్టింగ్ ప్రోడక్ట్ కానీ లేదా ఫోర్జింగ్ ప్రోడక్ట్ కానీ ఏదైతే మనం చెక్ చేయాలనుకుంటున్నామో, టెస్ట్ చేయాలనుకుంటున్నామో, ఇన్స్పెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ వెల్డ్ జాయింట్ మనం తీసుకుంటాం. ఫస్ట్ ఇది శాంపిల్ పీస్. ఆ శాంపిల్ పీస్ లో ఇక్కడ డిఫెక్ట్ ఉంది, మనకి కనిపించలేదు కానీ ఇన్నర్ గా ఉంది. ఓకే, తర్వాత మనం ఏం చేస్తామంటే ఏ టెస్ట్ స్పెసిమెన్ మనం తీసుకున్నా సరే మనం ఏం చేస్తాము, దాన్ని బాగా క్లీన్ చేయాలి. సో క్లీన్ చేయడం అంటే ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే ఇన్నర్ గా దాని లోపల ఉండిపోతే దాన్ని మనం క్లీన్ చేసుకోవడానికి మనం ఇక్కడ క్లీనర్ అనేది వాడుతున్నాము. సో దానికన్నా ముందు ఈ వెల్డ్ జాయింట్ లో ఏమైనా మనకి సర్ఫేస్ అనేవెన్ గా ఉంటే మనకు అవసరమైతే గ్రైండింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఆ గ్రైండింగ్ అయిపోయిన తర్వాత మనం క్లీనర్ అనేది
అప్లై చేస్తాం. ఫస్ట్ ఏంటి, క్లీనర్ కదా, ఆ క్లీనర్ అనేది అప్లై చేస్తాం. ఎక్కడ ఏదైతే వెల్డ్ సర్ఫేస్ ఉందో దాని మీద మనం ఎక్కడైతే ఈ టెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్ లో క్లీనర్ అనేది అప్లై చేస్తాము. సో వన్స్ క్లీనర్ అప్లై చేసిన తర్వాత కొంతసేపు ఉంచి దాన్ని మనం ఏం చేస్తాం అంటే రిమూవ్ చేస్తాం. అంటే ఏంటి, ఏవైనా డస్ట్ పార్టికల్స్ కానీ అన్వాంటెడ్ పార్టికల్స్ కానీ ఉంటే దాంతో పాటు ఆ క్లీనర్ తో పాటు క్యారీ అయిపోవడానికి తీసేయడానికి మనం అప్లై చేసాం. సో తర్వాత ఏం చేస్తాం, రిమూవ్ చేస్తాం, మొత్తం కంప్లీట్ గా దాన్ని క్లీన్ చేస్తాం. క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు రెండోది పెనట్రెంట్. సో పెనట్రెంట్ ఏంటంటే మనకి రెడ్ కలర్ లో ఉంటుంది. ఈ పెనట్రెంట్ ఏం చేస్తుంది అంటే మనం దీని మీద ఏదైతే వెళ్ళి మనం ఇన్స్పెక్ట్ చేయాలనుకుంటున్నామో దాని మీద మనం ఈ పెనట్రెంట్ అనేది జస్ట్ అది స్ప్రే బాటిల్ లో ఉంటుంది. ఈ క్లీనర్ కూడా స్ప్రే బాటిల్ లో ఉంటుంది, ఇది కూడా పెనట్రెంట్ కూడా స్ప్రే బాటిల్ లో ఉంటుంది. సో మన రిక్వైర్మెంట్ బట్టి మనం డైరెక్ట్ గా స్ప్రే చేయడమా లేదా ఒక గుడ్డలో మంచి మంచి క్లాత్ లో వేసుకొని దానికి అప్లై చేయడం అనేది ఏదో ఒకటి చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటి, పెనట్రెంట్ లో మనం ఏంటంటే ఒక ఆ స్ప్రే బాటిల్ లో మనం ఏం చేస్తామంటే ఆ పెనట్రెంట్ వెల్డ్ జాయింట్ మీద కంప్లీట్ గా వేస్తాము. సో ఎప్పుడైతే మనం వేసామో ఏమవుతుంది అంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదా. సో స్ప్రెడ్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే కొంతసేపు ఉంచి అప్పుడు ఆ పెనట్రెంట్ ఏదైతే ఉందో ఆ పెనట్రెంట్ కూడా మనం రిమూవ్ చేస్తాము. సో రిమూవ్ చేసిన తర్వాత అదేంటి, ఈ డిఫెక్ట్ లో కూడా వెళ్తుంది కదా ఈ పెనట్రెంట్. సో ఆ పెనట్రెంట్ మనం మీదనైతే క్లీన్ చేస్తాం కానీ లోపలైతే అలా ఉండిపోయింది. సో ఆ ఏదైతే డిఫెక్ట్ ఉందో దాని లోపలికి ఆ పెనట్రెంట్ వెళ్ళిపోయి రెడీగా ఉంది. ఇప్పుడు కొంతసేపు అయిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే మరి ఆ పెనట్రెంట్ లోపలికి ఆ డిఫెక్ట్ ప్లేస్ లో ఉండిపోయిన దానికి మనం ఏం చేయాలి, దానికి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఇవ్వాలి. ఆ ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఇవ్వడానికి మనం ఏం చేస్తామంటే డెవలపర్ అనేది ఇంకో థర్డ్ది ఆ డెవలపర్ ని స్ప్రే చేస్తాము. సో డెవలపర్ అంటే ఏం లేదు, అది వైట్ గా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ డెవలపర్ ని ఈ వెల్డింగ్ సర్ఫేస్ మీద మనం స్ప్రే చేసామో అప్పుడు ఏమవుతుందంటే ఈ లోపలికి వెళ్ళిపోయిన పెనట్రెంట్, ఆ క్రాక్ లోకి వెళ్ళిపోయిన పెనట్రెంట్ ఏమవుతుంది అంటే కొంతసేపటికి, సో మనం అప్లై చేస్తాం కదా డెవలపర్, అది కొంతసేపటికి ఏమవుతుందంటే బయటికి రెడ్డిష్ కలర్ లో, ఆ వైట్ సర్ఫేస్ మీద రెడ్డిష్ కలర్ లో ఎక్స్పోజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయిందో మనం ఓకే ఇక్కడ మనకి వెల్డింగ్ డిఫెక్ట్ ఉంది లేదా వెల్డింగ్ క్రాక్ ఉంది లేదా పోరోసిటీ ఉంది అనేది మనం గమనించి ఫర్దర్ యాక్షన్, సో దాన్ని వెల్డింగ్ మళ్ళీ కట్ చేసి మళ్ళీ వెల్డింగ్ చేయడం లేదా మళ్ళీ గ్రైండ్ చేసి మళ్ళీ వెల్డింగ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది బేసిక్ గా డై పెనట్రేషన్ టెస్ట్ ఎలా చేస్తారు అనేది బేసిక్ గా చెప్పడం జరిగింది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సుమారు 250 వీడియోస్ వరకు ఉన్నాయి మా ఛానల్లోని. సో అవన్నీ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ వీడియోస్ ముందు వచ్చిన యాడ్స్ని కంప్లీట్గా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.